నేను చెప్పినప్పుడు అనొచ్చు దేవుడు. క్లాప్స్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిసిపాలెం ప్రదర్శించు చదువు నేర్చుకో బతుకు మార్చుకో, చదువు నేర్చుకో బతుకు మార్చుకో అనే నాటికని ఇప్పుడు 7th క్లాస్ పిల్లలు ప్రదర్శించబోతున్నారు. మీరందరూ చూడాలని కోరుకుంటున్నాను. నువ్వు కానిచ్చి ఎందుకు సార్ ఇంటికాడ వాడు ఆడుకుంటున్నాడు సార్. సరే కూర్చో. ఆసిఫ్, వెంకీ, గిరి ఎందుకు? సరే కూర్చో. రవి రాలేదు సార్. ఎందుకు? వాళ్ళమ్మ పంపించట్లేదు సార్. సరే కూర్చో. మ్యాగీ సార్. సుజాత ఎందుకు? సరే కూర్చో. చాలా మంది పిల్లలు రావడం లేదు, మీరేమో పిలిచినా రావడం లేదు అంటున్నారు. ఏం చేద్దాం? మా క్లాస్ లో చాలా మంది పిల్లలు రావట్లేదు. అదే బాగా సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్, రమేష్ సార్. మా క్లాస్ లో కానీ చాలా మంది రావడం లేదు. అదే ప్రాబ్లం, మా క్లాస్ లో కానీ చాలా మంది పిల్లలు రావడం లేదు. మనం చర్చించుకుంటే అవ్వదు. మన హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాం ఒకసారి. హలో హెడ్ మాస్టర్ గారు, మన క్లాస్ లో చాలా మంది పిల్లలు రావడం లేదు సార్. మేము ఆల్రెడీ రాబర్ట్ లిస్ట్ కూడా ఇచ్చున్నాం. నేను కూడా చూసుకున్నాను. వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే నేను పంపిస్తాను కానీ పంపించట్లేదు వాళ్ళు. ఏం చెప్తాను సార్? సార్ మనం చర్చించుకుంటే అవ్వదు. ఒకసారి ఎస్ఎల్సి సభ్యుల్ని కలుపుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎందుకు రావడం లేదు, కారణం లేదు తెలుసుకొని రావాలి. లేదంటే చాలా కష్టం. చాలా మంది పిల్లలు రాసుకుంటున్నారు సార్. ఓకే, ఇప్పుడే నేను ఫోన్ చేస్తాను. హలో చైర్మన్ గారు, ఎక్కడున్నారు? కొంచెం మా స్కూల్ దగ్గర రండి, చిన్న పని ఉంది. మీ సభ్యులను కూడా తీసుకురండి. ఇప్పుడే చెప్పాను ఫోన్ చేసి వస్తున్నారు. చైర్మన్ గారు. నమస్తే హెడ్ మాస్టర్ గారు. ఏంది ఫోన్ చేసి పిలిచారు? ఏమైనా స్కూల్ కి సంబంధించి ఏమైనా డబ్బులు ఏమైనా కావాలా? ఏమైనా స్కూల్ కి సంబంధించి ఏమైనా కట్టిపియాలంటే మా సభ్యులు కానీ రెడీగా ఉన్నారు. అదేం కాదు, మా రాధా మేడం, రమేష్ సార్, సురేష్ సార్ చెప్పారు చాలా మంది రావట్లేదంట. వాళ్ళ ఇళ్ళలోకి పోయి అడగదాం ఒకసారి. ఆ ఊరి సర్పంచ్ నాకు తెలిసిన ఫ్రెండే. ఆ సర్పంచ్ పిలుచుకొని అందరం కలిసి వెళ్దాం. సరే అయితే టీచర్స్, మిగిలిన టీచర్స్ అందరినీ క్లాస్ చూసుకోమనండి. మనం ఇప్పుడే పోదాం. సరే. సర్పంచ్ గారు నమస్తే. సర్పంచ్ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, ఇంట్లోకి రండి, భోజనం చేస్తారు. సర్పంచ్ గారు, మా హెడ్ మాస్టర్ గారు చిన్న పనితో వచ్చాం మేమందరము. మా హెడ్ మాస్టర్ గారు మీతో మాట్లాడతారంట. ఏమిటి సార్? మీ ఊరు వాళ్ళు చాలా మంది రావట్లేదు. ఒకసారి మన అందరం కలిసి వాళ్ళ ఇంట్లోకి పోయి అడగదామా? రేషన్ కార్డులు, పింఛన్లు, లోన్లు అంటే నా ఇంట్లో వస్తారు. పిల్లల్ని స్కూల్కి పంపిరా అంటే తలగిచ్చుకుంటారా? రాండి వాళ్ళ సంగతి చేద్దాము. చెప్పండి. వాళ్ళ తల్లిదండ్రులు పోయి అడగదాం అండి. దండాలకేమో తక్కువ. పిల్లల్ని స్కూల్కి పంపిమంటే పంపించకుండా చీట్ పడతారా? పిల్లలు బడికి పోయారు కదయ్యా. అబద్ధాలు చెప్పకపోయా. ఇప్పుడే కోరిలాట ఆడుతుంటే నేను చూసా. అయ్యోని చూసి భయపడి పారిపోయాను.
అయ్యా వాళ్ళు బడికి పొమ్మంటే అంత బడికి పొమ్మంటే వాళ్ళు పోకుండా వదిలేస్తున్నారయ్యా. పోయి మీ పిల్లల్ని తీసుకురాకండి. అటు కనబడి అటు జనాలు చెప్పండి. మీరు ఎందుకు రావట్లేదు బడికి? సార్? సరే సార్, సురేష్ సార్ రాని సార్, ఏయ్, చూడండి సార్. ఇక్కడ జనాలు కనబడి చేయండి అన్నీ. మిమ్మల్ని ఎవరు కొట్టకుండా మేము చూసుకుంటాము. స్కూల్కి వస్తారా రోజు? వస్తాం సార్. ఇటండి. జనాలు కనబడి ఏమమ్మా వాళ్ళు మీ పిల్లలేనా? అవునే మేడం. ఏమమ్మా స్కూల్ కి పంపించట్లేదు పిల్లల్ని మేడం పంపిస్తున్నా మేడం. ఈ మగవాళ్ళు అలా స్కూల్ వెళ్ళడం అని చెప్పింది నిజమేనా? కాదు మేడం, ఆమె ముద్దుగరం చేస్తుంది. మీరు ఒకరి మీద ఒక చెప్పుకుంటే ఎట్టమ్మా? మీరు ఇద్దరు కలిసి ఒక మాట మీద నిలబడి పిల్లకాయలకి మీరు స్కూల్కి వెళ్తేనే అన్నం పెడతానని భయపెడితే ఎందుకు పోరమ్మా వాళ్ళ? సరే మేడం, ఈరోజు స్కూల్కి వెళ్ళకపోతే అన్నం పెట్టమని చెప్తా మేడం. సరేనమ్మా. సుజాత అనే హెడ్మాస్టర్ గారు, సుజాత అనే అమ్మాయి కూడా రావడం లేదు. ఒకసారి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కారణాలు ఏంటో తెలుసుకుందాం. సరే చైర్మన్ గారు, పాండి పోదాం. సుజాత, సుజాత లేదులే అమ్మా, ఏడో పాక మీ అమ్మతో నేను మాట్లాడతానులే. సుజాత్ మీ అమ్మని పిలువు. ఏమమ్మా నువ్వు మీ పిల్లకాయని ఎందుకు స్కూల్ పంపించట్లేదు? సార్ మా ఆయన పనిపోతారు సార్, నేను కూలి పనిపోతాను సార్. ఇంట్లో చిన్న పిల్లలు సార్, చూసుకోవడానికి ఎవరు లేరు సార్. ఇంకా ఈమెకి అంగన్వాడీ స్కూల్ ఉంది కదా, జాయిన్ ఇచ్చొచ్చు కదా. వచ్చి చేర్పించుకోవట్లేదు సార్. ఆగండి, నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. హలో రానమ్మా, కొంచెం మీరు ఎందుకు ఈ పిల్లని చేయించలేదు అంటున్నారు? నేను చాలాసార్లు మా ఇంటికి వెళ్ళాను సార్, అయినా కానీ మా పిల్లలు మా కళ్ళ ముందరే ఉండాలంటున్నారు సార్ వాళ్ళు. రత్నమ్మ, ఇప్పుడైనా నిజం చెప్పు. ఆ టీచరు ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఇప్పుడైనా నిజం చెప్పు. అవునయ్యా, నేను నా పిల్లని చూడకుండా ఉండలేకపోతున్నానయ్యా, అందుకే నేను ఉంచుకుంటానయ్యా. తిరుగు. నీకు మీ పిల్లలు కళ్ళ ముందు ఉండడం ముఖ్యమా, లేకపోతే పిల్లలు భవిష్యత్తు ముఖ్యమా? ఇప్పుడు నువ్వు కూలి పని చేస్తున్నావు కదా, నీ పిల్లలు కూడా కూలి పని బడికి పంపిస్తే పెద్ద స్థాయికి ఎదుగుతారు కదా. అవునమ్మా. సరేనా? మీ పిల్లకాయలకి మేము స్కూల్కి తీసుకుని వెళ్తున్నాము. ఆ చిన్న పాప ఏది? ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు హనీ. నీకు అంగన్వాడీలో బాగా చూసుకుంటారు, నీకు ఆటలు పోటీలు పెడతారు, అన్నిట్లో పాల్గొని క్లాస్ ఫస్ట్ రా, బాగా చదువుకో. సరే పేరు రాసుకుంటానమ్మా. సరేను. సుజాత, మీ పాపని తీసుకుని వెళ్తున్నాం హై స్కూల్కి. హెడ్ మాస్టర్ గారు, రవి వాళ్ళ నాన్న తాగుబోతు. వాళ్ళు తాగుతూ రవిని స్కూల్కి పంపించడం లేదు. ఒకసారి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అడుగుదాం. ఓకే చైర్మన్ గారు, పై పోదాం. వెంకయ్య, వెంకయ్య, అటు అటు బుద్ధి లేని ఎదవా, పిల్లల్ని స్కూల్కి పంపేయమంటే నువ్వు తాగేసి పడుకుంటావా? పిల్లలు రేషన్ కార్డులు తిందని వస్తావు కదా, అప్పుడు చెప్తానుండు. నేను పంపించాను, వాడే పోలేదు. బాబు ఇట్రా. కన్నపడి దావూద్. చూడు, నీ పిల్లలు రకరకాల గేమ్లు ఆడుతున్నారు. అయితే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ తాగి కొనుక్కోకుండా? బాబు నువ్వు వస్తావా స్కూల్కి? వస్తాను సార్. అయ్యా, నువ్వు ఎంత దాకా చదువుకొని ఉన్నావా? నీ పిల్లలు చదువుకోవాలని నీకు లేదా? నా పిల్లలు బాగా చదువుకొని కలెక్టర్ అయిపోవాలి. కనీసం నువ్వు అట్లా తాగేసి పడుకుంటే నీ పిల్లకాయలు కలెక్టర్ అవుతాడని నువ్వు ఎట్ట అనుకుంటున్నావు? కనీసం కండక్టర్ గాని కాదు నీ కొడుకు. అట్లా తాగేసి పడుకుంటే ఎట్టని? కాదమ్మా, రేపు నుంచి బడికి పంపిస్తా. సరేను. నువ్వే ఇలాంటి చెడు అలవాట్లు నేర్చుకుంటే నీ పిల్లలు కూడా నిన్ను చూసి చెడు అలవాట్లు నేర్చుకుంటారు కదా. కాదు
నెక్స్ట్ ఇక నుంచి చెడు అలవాట్లు మానేసి మంచిగా ఉండు. కానీ కానీ అబూబకర్ ముందుకురా. మీరు వెళ్ళిపోండి కానీ సరే ఇంకా అదే నెక్స్ట్ కేసు సర్పంచ్ గారు, మీరు మా తోటి వచ్చినందుకు ధన్యవాదాలు సర్పంచ్ గారు. ధన్యవాదాలు. నా ఊరు సమస్య నా సమస్య. ఎవరైనా స్కూల్కి రాకపోతే పెద్దవాళ్ళతో నేను మాట్లాడతా, నాకు వచ్చి చెప్పండి. సరేనా సర్పంచ్ గారు? చెప్పండి. మా స్కూల్ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంత మాట అనకండి హెడ్ మాస్టర్ గారు, ఇది మన అందరిది బాధ్యత. హెడ్ మాస్టర్ గారు, గవర్నమెంట్ మన నుంచి ఆశించేది ఇదే. హెడ్ మాస్టర్ గారు, టీచర్స్, ఎస్ఎంసీ సభ్యులు, వాటర్ షెడ్ సభ్యులు, ఇంకా తల్లిదండ్రులు మన అందరం కలిసి ఐక్యమత్యంగా పిల్లల్ని రోజు స్కూల్కి పంపించి ఒక స్థాయికి ఎదిగేలా బాగా చూసుకోవాలి. మనం పిల్లల్ని రోజు పిల్లల్ని స్కూల్కి వచ్చేలా చేయాలి మనం. ఇదే మన నుంచి గవర్నమెంట్ ఆశించేది. ఈరోజు మనం అందుకోసమే ఈరోజు గవర్నమెంట్ మెగా పేరెంట్ టీచర్స్ డేని నిర్వహించింది. మనం అందరం మన తల్లిదండ్రులకి సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించి ఇంకా రకరకాల పోటీలు పెట్టి ఈరోజు మనం సంతోషంగా గడుపుతాం. అందుకే ఈ రాష్ట్రం మొత్తం ఈ రోజు మెగా పేరెంట్స్ టీచర్స్ డేని నిర్వహిస్తుంది. అందుకే ఈ రోజు మన సహపంక్తి భోజనం తిన్నాం పదండి. మెగా పేరెంట్స్ టీచర్స్ డేకి మెగా పేరెంట్స్ టీచర్స్ డేకి మెగా పేరెంట్స్ టీచర్స్ డేకి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ నాటికి పెట్టు అంతా కర్త కర్మ క్రియ అంతా చేసినటువంటి కుమార్